తెలుగు రాష్ట్రాల్లో ఎండలు వడగాలులతో పాటు ఆకస్మిక వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 4న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలపై ఐఎండీ తాజాగా కీలక ప్రకటన చేసింది. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం రూటు మార్చింది. ఒకే టైంలో ఎండలు దంచుకొడుతుంటే మరోవైపు సడన్ వానలు షాకిస్తున్నాయి. అటు భానుడి భగభగలు, ఇటు ఉరుములు మెరుపులతో జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్రంలో విభిన్నమైన క్లైమేట్ కండిషన్స్ రికార్డవుతున్నాయి. ఆదివారం పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉండగా మరికొన్ని చోట్ల వడగళ్లు పడే అవకాశం ఉంది. ఇదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఎండలు దంచికొట్టనున్నాయి. సాధారణంగా జూన్ 1 కల్లా కేరళను తాకాల్సిన నైరుతి రుతుపవనాల రాక ఈసారి కాస్త ఆలస్యమైంది. మే 26నే వస్తాయని ముందుగానే అంచనా వేసిన భారత వాతావరణ శాఖ తాజాగా ఈ డేట్ను జూన్ 4-5 మధ్యకు మార్చింది. ప్రస్తుతం ఈ గాలులు తమిళనాడులోని కన్యాకుమారి ప్రాంతాన్ని తాకేందుకు అనుకూలంగా ఉన్నాయి. కేరళకు జూన్ 4 లేదా 5న వస్తే మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి జూన్ 10 దాటొచ్చని నిపుణులు చెప్తున్నారు. పైగా ఈసారి ఆంధ్ర, తెలంగాణకు వచ్చేసరికి గాలుల వేగం తగ్గి వర్షాల జోరు కాస్త తగ్గే అవకాశం ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం మధ్య పాకిస్తాన్ నుంచి ఉత్తర కోస్తాంధ్ర వరకు ఒక ద్రోణి విస్తరించి ఉంది. దీనికి తోడు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, లక్షద్వీప్ నుంచి మరో ద్రోణి యాక్టివ్గా ఉన్నాయి. ఈ సిస్టమ్స్ వల్ల సముద్ర మట్టం నుంచి దాదాపు 1 కిలోమీటర్ నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు బలమైన మేఘాలు కమ్ముకున్నాయి. వీటి ప్రభావంతో మే 31 నుంచి జూన్ 3 వరకు కోస్తాంధ్ర, యానాం, రాయలసీమతో పాటు తెలంగాణలో అక్కడక్కడ ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వానలు పడనున్నాయి. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉంది. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శనివారం అనంతపురం జిల్లా హుస్సేన్పురంలో ఏకంగా 51 మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షం పడింది. మరోవైపు దాదాపు 17 మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీస్తాయని అలర్ట్ ఇచ్చారు. రాష్ట్రంలో ఎండలు 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చు. ఉత్తరాంధ్రలో హ్యూమిడిటీ 74% ఉండటంతో అక్కడ రాత్రివేళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో జూన్ 3 వరకు ఎండల తీవ్రత గట్టిగానే ఉండబోతోంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 41 నుంచి 45 డిగ్రీల దాకా నమోదయ్యే అవకాశం ఉంది. పగటిపూట ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. కానీ ఇది సడన్ వర్షాల సీజన్ కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఒక్కోసారి పిడుగులు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెప్తున్నారు. అందుకే రైతులు, పశువుల కాపరులు ఉరుములు వచ్చేటప్పుడు చెట్ల కింద, కరెంటు స్తంభాల పక్కన ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.